ఇది పాలక్ ఎగ్ కర్రీ చేసుకున్నాము. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఫ్రై అయ్యాక ఆనియన్స్ చిల్లీస్ వేసేద్దామండి. కొంచెం ఫ్రై వేస్తామండి. ఆనియన్స్ వచ్చేసి పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి 5, అవి మన స్పైసీని బట్టి తీసుకోవచ్చు. బాగా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను. డిష్గా ఫ్రై చేయకండి, మాత్రం ఇస్తే చాలు. పాలకూర యాడ్ చేసేస్తున్నాను. పాలకూర ఎంత సన్నగా కట్ చేసుకున్నా అంత టేస్ట్ ఉంటుంది. ఫ్రై అయింది. ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి సాల్ట్ వేసేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకుంటుంటారండి. కొంచెం ఎగ్లోకి ఆయిల్ బాగుంటుందని చెప్పాను. మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించుకోండి. అండ్ ఇక్కడ పాలకూర ఆకులాగానే వాడండి, పేస్ట్ వాడకండి. పేస్ట్ వాడితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఒక 2 to 3 minutes. మిర్చి తగ్గించుకొని చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను చిల్లీస్తో బాగుంటుంది అని చెప్పేసి నేను చిల్లీ పౌడర్ వాడట్లేదు. ఒక్క 2 minutes తర్వాత ఎగ్ యాడ్ చేసేస్తున్నాను. వేసానండి. ఒక 2 minutes దీన్ని ఏమి కలగలేదు. 2 minutes తర్వాత మిక్స్ చేద్దాము. ఒక 2 minutes తర్వాత చూడండి జస్ట్ ఆమ్లెట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మిక్స్ చేసేద్దాము. రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది, హెల్తీగా ఉంటుంది. చపాతీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరితే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.